నమస్తే. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వర్షాకాలం అయితే దగ్గర అయితే పడ్డదనమాట. అయినప్పటికీ ఇప్పటికీ చాలామంది రైతుల యొక్క పనులు అనేవి ఇంకా పెండింగ్లో ఉన్నాయన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ చేను ఏదైతే మనకు సోయాబీన్ కంది వేసిన చేను అన్నమాట. సో ఇప్పటికీ దీనికి ఇంకా దుక్కి దున్నలేదు, ఇంకా ఏదైతే కంది కట్టెలు కూడా ఏరలేదన్నమాట. సో ఇటు చూసుకోవచ్చు, ఇంకా కూడా జొన్న పంట ఉందన్నమాట. సో ఈ జొన్న పంట ఎప్పుడు రావాలి, మళ్ళీ దానికి ప్రిపేర్ ఎప్పుడు చేసి మళ్ళీ నెక్స్ట్ పంట ఎప్పుడు పెట్టాలి. ఇటే కాదు, అటు చూడండి, మొత్తము ఇంకా జొన్న పంట ఉందన్నమాట. అంటే ఏదైతే మనకు రబ్బీలో వేసిన జొన్న పంట ఇంకా కంప్లీట్గా కాలేదన్నమాట, ఇంకా దానికి టైం పడుతుంది. సో ఇట్లా చూసుకున్నట్లయితే మనకు ఇంకా చాలామంది రైతుల యొక్క పనులు అంటే వ్యవసాయ పనులు అంటే పెండింగ్లో ఉన్నాయన్నమాట. అంటే ఏదైతే మనము వర్షాలు పడడానికి ఇంకా చాలా దగ్గరలో ఉన్నామన్నమాట. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం అయితే వర్షాలు చాలా అంటే చాలా ఎర్లీగా వస్తున్నట్టు మనకైతే వార్తలు అయితే వస్తున్నాయి అన్నమాట. సో దాని గురించి కూడా ఇప్పుడైతే చూద్దాము. సాధారణంగా మనకు తెలుగు రాష్ట్రాల్లో నైరుతి ఋతుపవనాలు అనేటివి ప్రతి సంవత్సరం జూన్ 12 తర్వాత అయితే రావడం అయితే జరుగుతుంది. అయితే గత సంవత్సరం చూసుకున్నట్లయితే మనకు జూన్ 20-22కి అయితే రావడం జరిగింది. అంటే చాలా లేట్కి అయితే నైరుతి ఋతుపవనాలు మన తెలుగు రాష్ట్రాలకైతే తాకడం అయితే జరిగింది. అయితే ఈ సంవత్సరం వచ్చేసి నైరుతి ఋతుపవనాల గురించి మాట్లాడుకున్నట్లయితే నైరుతి ఋతుపవనాలు అయితే చాలా స్పీడ్గా కదులుతున్నట్టయితే మనకైతే వార్తలు అయితే వస్తున్నాయి. ఐఎండి కూడా, అంటే మన భారతీయ వాతావరణ సంస్థ కూడా చాలా స్పీడ్గా కదులుతున్నాయని చెప్పేసి వార్తలు అయితే చెప్తా ఉందన్నమాట. సో దాని ప్రకారం చూసుకున్నట్లయితే, అంటే ఐఎండి ప్రకారం చూసుకున్నట్లయితే ఈ నైరుతి ఋతుపవనాలు అయితే మనకు ఆల్రెడీ అండమాన్ నికోబార్ దీవులకు మే 13 డేట్న తాకడం అయితే జరిగింది. సో అక్కడి నుంచి చూసుకున్నట్లయితే మే 13 నుంచి మనకు కేరళకు తాకడానికి ఒక వారం 10 రోజులు అయితే పడుతుంది అన్నమాట. అంటే మనం చూసుకున్నట్లయితే మే 23 నుంచి 25-26 డేట్లలో మనకైతే ఈ ఏదైతే ఈ నైరుతి ఋతుపవనాలు అనేవి కేరళకి అయితే తాకడం అయితే జరుగుతుంది. అయితే ప్రతి సంవత్సరం చూసుకున్నట్లయితే జూన్ 1 కల్లా మనకు కేరళకి అయితే తాకడం అయితే జరుగుతుంది నైరుతి ఋతుపవనాలు. కానీ ఈ సంవత్సరం వచ్చేసి మనకు ఒక 5-6 లేదంటే వారం రోజుల ముందైతే తాకడం అయితే జరుగుతుంది అనమాట. ఇంకా దానికి కన్ఫర్మ్ అయితే చెప్పలేము. ఏంటంటే ప్రతి సంవత్సరం ఏం జరుగుతుందంటే ఎక్స్పెక్టేషన్ అయితే చేస్తారు ఐఎండి వాళ్ళు, కానీ వాతావరణంలో మార్పు లేదంటే లో ప్రెషర్ వల్ల కొద్దిగా మనకు లేట్ అవుతాయి అన్నమాట. సో ఈ సంవత్సరం అయితే లేట్ అయ్యే అవకాశం లేనట్టు వాళ్ళైతే చెప్తా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ మనకు కేరళకు తాకాలంటే మే 25 నుంచి 27 మధ్యలో తాకేటట్టయితే అంటే అవకాశం ఉన్నట్టయితే చెప్తా ఉన్నారు. అక్కడ నుంచి మన తెలుగు రాష్ట్రాలకు రావడానికి ఒక వారం 10 రోజులు అయితే పడుతుంది అనమాట. అంటే ఎలాంటి వాతావరణంలో ఎక్కువ చేంజెస్ లేకుంటే మనము అనుకూలమైన వాతావరణం, అంటే నైరుతి ఋతుపవనాలు రావడానికి అనుకూలమైన వాతావరణం కనుక ఉంటే మనకు వారం 10 రోజులు అయితే వచ్చేస్తాయి అనమాట. అంటే మనకు మే 27 నుంచి చూసుకున్నట్లయితే జూన్ 5-6 డేట్ వరకు అయితే వచ్చేస్తాయి అనమాట ఖచ్చితంగా. సో ఇక్కడ ఖచ్చితంగా మనకు ఈ జూన్ 1st వీక్ లేదంటే జూన్ 7-8 లోపు అయితే మనకైతే ఈ నైరుతి ఋతుపవనాలు అయితే మనకు తెలుగు రాష్ట్రాల్లో అయితే రావడం అయితే జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరైతే మీ యొక్క పనులని, అంటే వ్యవసాయ పనులు ఏదైతే దుక్కి దున్నుకోవడమా లేదంటే ఏదైతే పెండ ఎరువులు అంటే పశువుల ఎరువులు మీ యొక్క భూమిలో వేసుకోవడం ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే ఆల్రెడీ వాతావరణం మ్యాక్సిమము చల్లబడ్డది కాబట్టి ఖచ్చితంగా పెండ ఎరువులు కూడా వేసేసుకొని దుక్కి దున్నుకొని రెడీగా పెట్టుకోండి. నైరుతి ఋతుపవనాలు రాగానే, అంటే వర్షాలు స్టార్ట్ కాగానే మీరైతే పంటలు అయితే వేయాల్సి అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా త్వరగా పనులు అయితే చేసుకోండి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.